వెల్కమ్ టు అవికా వైన్స్. మన వీడియోని ముందు ఎవరు చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ ఇంకా షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్స్ లో తెలియజేయండి. థాంక్యూ ఫ్రెండ్స్, మా వీడియోని మీరందరూ చాలా ఆదరిస్తున్నారు. ఆ వీడియోస్ ని చూస్తున్న వాళ్ళందరికీ, సబ్స్క్రైబర్స్ కి, లైక్ చేసే వాళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు. మీరు పెట్టే కామెంట్స్ ని చదువుతూ ఉంటే చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్. ఆడబిడ్డ ఇంటికి వస్తే వీడియో మీ అందరికీ చాలా నచ్చుతుంది కదా దోస్తులు. మీరు ఇట్లానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇట్లాంటి వీడియోస్ ఇంకా ఇంకా తీసుకొస్తాం. ఇలాంటి ఎంటర్టైనింగ్ వీడియోస్ ఇంకా చాలా తీసుకొస్తాం ఫ్రెండ్స్. మీ అందరికీ తెలుసు కదా దోస్తులు, మన వీడియోలోని పాత్రలు ఇంకా సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కాదు, ఇంకా చిన్న పిల్లల కోసం మాత్రం కాదు. సో ఫ్రెండ్స్, ఆడబిడ్డ ఇంటికి వస్తే నెక్స్ట్ పార్ట్ తో మీ ముందుకు వచ్చేసాం. ఈ రోజు పార్ట్ 11. ఇవాల్టి వీడియోలో సేమ్ రివెంజ్ కంటిన్యూయేషన్ ఉండబోతోంది దోస్తులు. ఈ వీడియోకి అట్లీస్ట్ 500 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం దోస్తులు. మీరు ఎన్ని ఎక్కువ లైక్స్ ఇస్తే మాకంత మోటివేషన్ వస్తుంది దోస్తులు. అలాగే ఈ వీడియో ఎక్కువ మందికి చేరువవుతుంది. మీరు నవ్వుకున్నట్టు మీ దోస్తులు చుట్టాలు కూడా నవ్వుకోవాలిగా. వాళ్ళందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి. అందరం హ్యాపీగా ఉందాం. వీడియోలోకి వెళ్ళిపోదాం. అబ్బా, వీళ్ళ ముఖాలను చూస్తేనే నాకు ఒళ్ళంతా కంపరం ఎక్కుతోంది. మా అత్త కొంచెం నవ్వినట్టు యాక్టింగ్ చేస్తుంది అని దాని ముఖం చూడండి, ఆ కర్రదాని ముఖం ఇంజారి ముఖం పెట్టుకొని ఇట్లా చూస్తుంది. ఇప్పుడు ఛాన్స్ ఇస్తే వచ్చి గరుస్తుందేమో కుక్క లెక్క అట్లా పెట్టింది ముఖం. ఎప్పుడు పోతాయట్లే మీ అత్త, తిన్నది కదా మంచి అన్ని వండినాం కదా, ఇక పోతుంది కావచ్చు. ఏడబోతుంది మమ్మీ, అసలు ఏమన్నా సప్పుడు చేస్తుందా, పోతానేమన్నా అన్నదా? ఏందే రేపు కూడా ఇన్న ఉంటుంది ఏంది సత్తమ్మనం గిట్లా? ఏమో, ముందు ముందు నువ్వు నాకేమేం పెట్టినావో. ఇంకా ఇంకోసారి నన్ను పంపియండి అని, నన్ను రమ్మనని ఇంకోసారి ఎవరికైనా ఫోన్ చేసినావో అని సంగతి చెప్తా. నేనేడ ఎత్తిన అరే చేసింది, దానికి ఎవరు చెప్పిండ్రు? నువ్వు కాకపోతే నాకు తెలియదు అనుకుంటున్నావా? ఏదోటి తీయే, ఎప్పుడు వస్తుందా? ఇవాళ వచ్చింది, అరుచుకున్నావా, అయిపోయా. మళ్ళీ వస్తుందా? అప్పుడు దీని సంగతి చెప్పనా? నేను ముందే చెప్పి పెడతా దానికి. మస్తు అరుచుకున్నావు, అవి ఏమన్నా గుర్తు పెట్టుకుంటుంది అనుకుంటున్నా మా అత్త? అవన్నీ మా అత్తకు జూజీబీ. ఆమె గుర్తు పెట్టుకోకపోతే ఏందే, మనం గుర్తు పెట్టుకొని ఎల్లకాలం గుర్తు చేసుకుందాం. ఇక ఏమన్నా అంటే ఆ మాట దిద్దాం. ఎవరు వచ్చినా వాళ్ళకి చెప్పుదాం, మేము అట్లా వండి పెడతాం, మేము ఇట్లా వండి పెడతాం అని చెప్పుదాం. నిన్ను చేసినాం కదా చూడు, ఎట్లా మెచ్చుకుంటుందో చూడు. ఇప్పుడు నిన్ను మెచ్చుకునేటట్టు చేస్తా. నిన్ను మెచ్చుకుంటా ఉంటే నేను దాన్ని తిడతా చూడు. అవునా మమ్మీ, నన్ను ఇప్పుడు మెచ్చుకుంటుందంటవా మా అత్త? చూడు చూడు, ఇట్లా నిన్ను మెచ్చుకుంటా ఉంటే నేను దాన్ని తిడతా రాణిని. ఒక్కటే దెబ్బకు 2 పిట్టలు. అబ్బా మమ్మీ, నువ్వు మస్తు ప్లాన్లు వేస్తావే. స్టార్ట్ చేయి. నువ్వు అన్నది కరెక్టే మమ్మీ. మా అత్త వస్తే మేము అట్లా అరుచుకుంటాం, ఇట్లా అరుచుకుంటాం, మేము అవి వండి పెడతాము, ఇవి వండి పెడతాం అని ఊరంతా ప్రచారం చేయొచ్చు. దీనికి కూడా చెప్పచ్చు, రానికి ఊకే అనొచ్చు. కమాన్ స్టార్ట్ మమ్మీ. కూర్చోండి వదినమ్మ, కూర్చోండి. కూర్చుంటాం వదినమ్మ. భోజనాలు మంచిగా తిన్నారా లేదా? మోమాటం కొద్ది చక్కగా తినలేరేమో. మీరెన్ని చేసినా ఎంత చేసినా నేను తినే అంతనే తింటాను. నాకు మొహమాటాలు లేవు. పాన్ వేసుకున్నారా పెద్దమ్మ? అత్తయ్య, నేను అడగడమే మర్చిపోయాను. పాన్ వేసుకుంటారా? రాణి గుర్తు చేస్తే గానీ నీకు గుర్తు రాదా? నేను అన్నం తిన్నాక ఎప్పుడు పాన్ వేసుకుంటాను. అన్నం తిని గంట సేపు అయింది. పాన్ తెచ్చిచ్చావా? సరే చెప్పు, నేనేం పాన్ తింటాను? చెప్పు తొందర చెప్పు. అన్నతో తెప్పిద్దాం. అది ఏం పాన్ వేసుకుంటుందో నాకేం తెలిసే, నేను ఎప్పుడు చూడలే. అసలు పాన్లలో ఏమేం పాన్లు ఉంటాయో కూడా నాకు తెలియదు. అయ్యో, నీకు తెలియరావే? బొంబాయి పాను, కలకత్తా పాను, మద్రాసు పాను, స్వీట్ పాను, హాట్ పాను, ఏదో ఒకటి చెప్పు. మీరు స్వీట్ పాన్ తింటారు కదా అత్తయ్య, అన్నయ్యతో తెప్పిస్తున్నాను, వస్తున్నాడు అన్నయ్య. ఛీ పిచ్చి మొహమా, నేను అసలు స్వీట్ పానే తినను. నార్మల్ పాన్ వేసుకుంటానంతే. ఏం జాతి, అన్నిటికీ ఫీల్ అవడం అవసరమా? దాన్ని గానం వంటలు చేతిని నా పాన్లోనే వచ్చింది అపాటు. చూసినావా మమ్మీ, నేను ఎన్ని చేసినా ఎట్లా అంటుందో మా అత్త. మంచిగైంది. ఇన్నాళ్ళకి మిమ్మల్ని ఆడిచ్చేదో ఒకటి వచ్చింది. ఏదో ఒకటి చెప్తే అయిపోతుంది అనుకుంటానరా? ఏం పాన్ తింటుందంటే స్వీట్ పాన్ అట. మంచిగైంది. మిమ్మల్ని ఇంకా ఎట్లా ఇరికిస్తానో చూడండి. అసలు ఇదంతా వదిననే చేసిందమ్మా. అసలు పాన్ గుర్తు చేయాల్సిన అవసరం ఏముంది? దాని సంగతి చెప్పుదామా? ఏమి అత్త ఓని. నువ్వు నవ్వే బిడ్డ, నువ్వు నవ్వు. అది గట్లుండాలి, నవ్వుకుంటే ఎప్పుడు. కూర్చోండి. ఎంతసేపు నిల్చుంటారు? ఇప్పుడు చూడు, మీ వదిన గురించి ఎట్లా చెప్తానో. రాని అసలు ఏం పని చేయది, నన్ను అస్సలు అరుచుకోదు, అసలు నాకేమి ఇష్టమో తెలియదు, ఏం తెలియదు అని మొత్తం దాని మీద షాడీలు చెప్తా చూడు. రాని, నువ్వు వచ్చి ఇలా కూర్చో. కింద కూర్చుంటాను లే పెద్దమ్మ.
ఎంత మర్యాద ఇస్తుందో. ఇంత చక్కని చుక్క మీకు దొరకడం ఎంత అదృష్టమో. నిజంగా నువ్వు ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నావో. ఏంది అంత రివర్స్ అవుతుంది? ఏమో మమ్మీ, నేను ఇవాళ ప్రొద్దున లేసి ఎవరి మొహం చూసానో ఏమో, మొత్తం నువ్వు ఫోన్ చేసుడికే వచ్చింది అంతా. వదినమ్మా, మా బిడ్డ కూడా మీ బిడ్డ వేస్ట్ బిడ్డ. నీకు మంచి బిడ్డనేమో కానీ నాకైతే వేస్ట్ కోడలు. అసలు మర్యాద లేదు, ఏం లేదు. ఇంట్లో అందరినీ ఎలా చూసుకోవాలో తెలీదు, పిల్లల్ని ఎలా పెంచాలో తెలీదు, అసలు ఏం తెలీదు. మంచిగైంది. రోజు నన్ను తిట్టి చంపుతారు కదా, ఇప్పుడు అర్థమైందా నా వాల్యూ ఏందో మీరేందో. నాకు పిల్లల్ని కూడా పెంచడు చేత కదా నన్ను తిడతారు కానీ నీ పిల్లల్ని కూడా నేనే చూసుకుంటా. అసలు ఎప్పుడన్నా పిల్లల్ని పట్టించుకుంటావి నువ్వు? మీ అత్త చెప్పింది కరెక్ట్. అసలు ప్రొద్దున లేస్తేగా, ప్రొద్దున అస్సలు లేవదు. రోజు 11ంటికి 10ంటికి లేస్తుంది. పిల్లల్ని మొత్తం పని వాళ్ళే రెడీ చేసి స్కూల్కి పంపిస్తారు. నేను చూసుకుంటాను అంతే. ఒకవేళ నేను లేకపోతే పిల్లలు అలానే పెరుగుతారా? అసలు అదేం పద్ధతి? మీరేం పద్ధతితో పెంచారు? రోజు ప్రొద్దున 11ంటికి లేవమని పెంచారా? అబ్బాబ్బాబ్బా, ఈ వచ్చినప్పుడల్లా ఏం కథలు చెప్తుంది. మమ్మీ నేను ప్రొద్దున 7 వరకు టిఫిన్ అన్ని రెడీ చేసి టేబుల్ పైన పెడతాను, ప్రొద్దున 4కి లేస్తాను, పిల్లల్ని రెడీ చేస్తాను అని ఎన్ని కథలు చెప్పింది. ఇదేమో అత్తయ్యని నన్ను తుక్కు తిడుతుంది. మా అత్తకు తెలియదా ఈ సంగతులు అన్నీ తెలుసు కానీ నా ముందట నాటకాలు ఆడతారు ఇద్దరు కలిసి. వామ్మో, ప్రొద్దున 11ంటికి లేస్తుందా ఇది? మొత్తం పని మనుషులే ఉంటారు. ఇక దీనికేం పని పాడవుతుంది? టిఫిన్ ఒక్క నిమిషం లేట్ అయితే ఎట్లా రెచ్చిపోతుంది నా మీద. రాణిని చూడు, ఎంత చక్కని అమ్మాయి, మంచిగా పిల్లల్ని ఎంత మంచిగా చూసుకుంటుంది. మా మనవాళ్ళు మనవరాళ్ళని కూడా ఎంత బాగా చూసుకుంటుందో నేను వచ్చినప్పుడల్లా గమనిస్తాను. రాణి మొత్తం వాళ్ళని కేర్ చేస్తుంది. తిండి కూడా తనే తినిపిస్తుంది వాళ్ళకి. నీకు తెలుసా, ఎప్పుడైనా పిల్లలు అక్కడికి వచ్చినప్పుడు ఏం చెప్తారో? రాణి అత్త అది చేసింది, రాణి అత్త ఇది చేసింది, రాణి అత్త ఆమె పెట్టింది అని చెప్తారు. ఇక్కడికి వస్తే మొత్తం బలాదూరైపోతుందేమో నీ బిడ్డ, పిల్లల్ని కూడా పట్టించుకోకుండా. బలాదూరట, పంది అన్నట్టు వంటది బెడ్ మీద. అసలు లేవది, మొత్తం బెడ్ మీదకే తీసుకురావాలి అన్ని. దానికి చిన్నగా ఏమన్నా కావాలి కథం. ఇక ఈ ముసలిదైతే భరతనాట్యమే వేస్తుంది నా మీద. వామ్ము, ఈమె ఇన్ని తిడతా ఉంటే నేను మధ్యలో ఏమనకపోతే మళ్ళీ నన్ను తిడతారు. ఏదో ఒకటి చెప్పి కవర్ చేద్దాం. లేదు పెద్దమ్మ, వదిన ఇక్కడికి వస్తే బాగానే పని చేస్తుంది, నా పిల్లల్ని కూడా పట్టించుకుంటుంది. అక్కడ పని వాళ్ళు ఉన్నారు కా పెద్దమ్మ, అందుకే తను అలా ఉంటుందేమో. అవునా స్వప్న? సరేలే, ఇప్పుడు అవన్నీ ఎందుకు కానీ మెచ్చుకుంటాను మీ అత్త. ఏం మెచ్చుకున్నది నా బొంద? తిట్టిన తిట్లన్నీ తిట్టి ఇప్పుడు అవన్నీ ఎందుకులే అట. వదిలే, మా భోజనాలు అవి మంచుకున్నాయా లేవా? అత్తనే వేసింది, నేను వట్టి అన్ని రెడీ పెట్టినాక అంతే. అంటే కొన్ని వేసిన నేను కూడా. అమ్మా, ఎందుకు గెలుక్కుంటావి అనవసరంగా? ఎట్లాగూ తిడుతుంది అది. యాగు, గంట కష్టపడి చేసినాం, వంటలు నాన్న మెచ్చుకుంటుంది. ఆగు. వంటలు అయితే ఓకే, బాగానే చేశారులే. ఏమంటుందో పెద్దమ్మ చూద్దాం. రాణి, స్వీట్లు ఏమేమి చేశారు? పెద్దమ్మ, జామున్లు, రసగుల్లా, ఇంకా పాయసం. జామున్లు ఎవరు చేశారు? రసగుల్లా ఎవరు చేశారు? వదినమ్మ, జామున్లు నేను చేసిన, రసగుల్లాన బిడ్డ చేసింది. జామున్లు రసగుల్లలా ఉన్నాయి, రసగుల్లలేమో జామున్లు ఎక్కున్నాయి. అసలు స్వీట్ టేస్ట్ ఉన్నది ఏమన్నా? రసగుల్లలేమో నల్ల వేసి పెట్టిండ్రు, జామున్లేమో తెల్ల వేసి పెట్టిండ్రు. జామున్ల లోపలికి అసలు రసమే పోలేదు, రసగుల్లలకేమో లోపల రసం లేదు, బయట రసం లేదు. అయ్యో వదినమ్మ, అది కొంచెం ఆనకం తక్కువైనట్టున్నది. సరిపోయింది మా అమ్మకి. పాయసం ఎవరు చేశారు? ఇద్దరం కలిసి చేశాం. ఇద్దరు కలిసి చేస్తేనే అంత అద్భుతంగా ఉందా? అసలు పాయసంలా ఉందా? అది లట్టి ముద్ద చేసి పెట్టిండ్రు. పాయసం అంటే నోట్లో వేసుకుంటే అమృతంలా ఉండాలి. మొన్న పండగకు వచ్చినప్పుడు రాణి చేసిందే అలా. థ్యాంక్ యూ పెద్దమ్మ. మంచిగింది. నేను చేసినా అని చెప్పుకుంటాను. ఇప్పుడు అవసరం ఆ వంటల గురించి అడుగుడు. ఇంకా కూరలు ఎవరు చేశారు? ఇక బగారా బంగాళాసాల నేనే చేసిన. నా బిడ్డ యూట్యూబ్ లో చూసుకుంటే చెప్పింది వదినా. ఏంటది? బగారా బైంగన్ మిర్చికా సలాన్ పెద్దమ్మ. నోరు కూడా తిరుగుతలేదు, వంటలు చేస్తారట వీళ్ళు. ఒక్క వంటలో కూడా ఉప్పు లేదు, కారం లేదు. నేను చేస్తే సాంబార్గా ఉప్పు లేదు, కారం లేదు అంటారు కదా, నేను సప్ప ఉందంటారు కదా. సాంబార్ అయితే ఉప్పు విషం, కషాయం తాగినట్టుంది నాకైతే. పెద్దమ్మ, చికెన్ 65. చికెన్ 65 అది నేనే చేశాను. నీ మూతి పండు రాలగొడతాను. అది బయట నుంచి తెచ్చిందా ఇంట్లో చేసిందా నాకు తెలియదు అనుకున్నావా? నేను బయట చేసినవి తినానని నీకు తెలీదా? కాదు వదినమ్మా, అది నా బిడ్డనే చేసింది. సేమ్ బయట చేసినట్టే వచ్చినాయి. అలానా? వాడు 2 టూత్ పిక్స్ ఇంత సోంపు కూడా పెట్టాడు అందులో. అది తీయడం మర్చిపోయారు ఇద్దరు తల్లి బిడ్డలు.
అయ్యో గవి తీయలే వావే, గవి తీయకపోతే డౌట్ రాదా? నువ్వే అలా గుమ్మరించుకొని పోయినావు మమ్మీ, చూసులేదేం లేదు. అయితే వైనమ్మ అయ్యా మస్తు లేట్ అయింది కదా, మళ్ళీ మీకు ఆకలి అవుతుందని అట్లా చేసిన. మీరు ఇంటికి భోజనానికి పిలిచి ఇలా చేస్తారా? అసలు నేను బయట ఫుడ్ తినానని దానికి తెలీదా? అయ్యో నాకే తెలియదు వైనమ్మ, నాకు తెలియకనే పంపించిన. రాజుని తీసుకురమ్మంటే తీసుకొచ్చిండు, రాజు తెచ్చిండు బాజు తెచ్చిండు కాదు వదినమ్మ. ఆ మాత్రం తెలుసుకోలేరా మీరు? నన్ను భోజనానికి పిలిచినప్పుడు ఏం చెప్తుంది అసలు? మీ బిడ్డ ఏం చేస్తుంది ఇంట్లో? ఇంతవరకు మీకు అసలు ఈ విషయమే తెలియదంటే ఎన్నిసార్లు బయట నుంచి తెప్పించి పెట్టారో నా కోసం. స్వప్న అక్కడ కూడా అలాగే చేసేదానివా? నేను ఏ వంట చేయమన్నా బయట నుంచి తెప్పిస్తున్నావా? అయ్యో లేదత్తమ్మా, నేను అలా తెప్పియను. మా మమ్మీకి తెలియక అలా చేసిందంతే, నేను ఎందుకు చేసిందని అడగట్లేదు. అయ్యో వదినా మాకు ఇప్పుడే పోతాండ్రా, నేను వెళ్తున్నానని మీకు చెప్పానా? ఇదేందే మీ అత్త పోతాంది అనుకుంటే గట్లే నిల్సొని చూస్తాంది. నువ్వు ఒర్రకి అమ్మ, ఆమె కినబడతాయి అన్ని. ఏదోటి వేసిపో, నువ్వు కూడా పోతే మీ అత్త నీ వెనక వస్తుంది నాడు ఇంట్లో నుంచి. నేను అస్సలు పోను, నువ్వు చేసినందుకు నీ కర్మ అనుభవించు. నైట్ డిన్నర్ చేసి వెళ్తాను. రాత్రికి ఏం వండమంటారు అదినమ్మ? నేను నైట్ ఏం తినను, జస్ట్ ఫ్రూట్స్ మంచిగా వాష్ చేసి పెట్టండి తింటాను. అయ్యో ఫ్రూట్స్ తింటారట అదినమ్మ, ఎకశెక్కలు ఆపండి. ఇంకోసారి నా మీద ఇలాంటి పిచ్చి ప్రయోగాలు చేయకండి. నెక్స్ట్ టైం మళ్ళీ వస్తాను, వంటలు ఎలా చేశారో మీలో ఏమైనా మార్పు వచ్చిందో చూస్తాను. స్వప్న వింటున్నావా? అయ్యో రండ్రి వదినమ్మ, రోజు ఇంటికే రండ్రి. వస్తాను, ఈ చెత్త తినడానికే వస్తాను. ఇంకా చెప్పడం మర్చిపోయాను, రాణి వీళ్ళు ఈ విషయంలో ఏమైనా ముచ్చట్లు పెట్టినా నిన్నేమైనా అన్నా నాకు ఒక్క ఫోన్ కాల్ చేయి. అలాగే బిడ్డమ్మా. అయ్యో మేమేమంటాం వదినమ్మా, నిన్నేమన్నాం దాన్నేమన్నాం, నా బిడ్డ లెక్క చూసుకుంటా దాన్ని నేను. అబ్బా బిడ్డ లెక్క చూసుకుంటావే నన్ను? నీ ముఖం ఒకసారి అద్దంలో చూసుకోపో. అమ్మయ్యా ఈమె వార్నింగ్ ఇచ్చింది కాబట్టి సరిపోయింది, లేకపోతే వీళ్ళు పోయినాక నాకు సుక్కలు ఉండేటి. వదినమ్మ నాకు అక్క లాంటిది. వాయమ్మో గంధపు చెక్క లాంటిది అని చెప్పలేదు, ఇంకా నయం. ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో? వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్స్ లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.